చూడండి ఎంతో రుచికరంగా అనిపిస్తున్నాయి కదా చాక్లెట్ కుకీస్. ఇదిగోండి ఇలా ఇలా అంటే అలా చక్కగా విరిగిపోతాయి, చాలా డెలిషియస్గా ఉంటాయి. సో ఇవి చేసుకోవడానికి మనకి పదార్థాలన్నీ కావాలన్నమాట. సో ఇక్కడున్న ఐటమ్స్ అన్నీ యూస్ చేసి మనం చాక్లెట్ కుకీస్ చేస్తాము. మైదా, బటర్, కోకోవా ఇవన్నీను. ఇప్పుడు క్వాంటిటీస్కి విషయంకి వచ్చేస్తే ఇప్పుడు ఒక హోల్ కప్ మైదా తీసుకుంటాం, 1/4 కప్ కోకోవా, ఆ తర్వాత హాఫ్ కప్ ఇది ఆల్రెడీ మిక్సీ చేసిన పౌడర్డ్ షుగర్ అనమాట. ఇంకా చాకో చిప్స్, 100 గ్రాముల బటర్ వాడతాం ఈ కుకీస్ కోసం. ఇంకా ఇదిగోండి వెనిలా ఎసెన్స్, ది డైరెక్ట్ వెనిలా ఎక్స్ట్రాక్ట్ స్ప్రిగ్ది. నెక్స్ట్ బేకింగ్ పౌడరు. సో ఫస్ట్ 100 గ్రామ్స్ బటర్ తీసుకొని బాగా బీట్ చేయాలన్నమాట, ఇది ఇంపార్టెంట్. సో మీరు ఇది చేతి విస్కర్తో కూడా చేసుకోవచ్చు, లేదా ఇలాగ హ్యాండ్ మిక్సర్తో అయినా చేసుకోవచ్చు. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా దాంతో చేయండి. సో బటర్ని బాగా బీట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇందులోని మనం తీసుకున్న హాఫ్ కప్ షుగర్ పౌడర్లో ఆ మొత్తం ఒకేసారి వేయకుండా ఒకదాని తర్వాత ఇంకోటి అలా నెమ్మదిగా బీట్ చేస్తూ ఉండాలన్నమాట. మనకి షుగర్ ఇంకా బటర్ బాగా కలిసిపోవాలన్నమాట. సో రిమైనింగ్ కూడా వేసేసాను. ఇంకా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులోని వెనిలా ఎక్స్ట్రాక్ట్ ఒక 1 టీ స్పూన్ వేసేయండి. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మనకి. నెక్స్ట్ది ఆప్షనల్, ఈ ఆస్రో కుకీ ఎసెన్స్ ఉంటే వేయండి, లేకపోయినా పర్వాలేదు, ఎసెన్షియల్ కాదు. నా దగ్గర ఎలాగో ఉన్నదని వేసాను. జనరల్గా కుకీస్కి అది వేస్తూ ఉంటారు, బట్ వెనిలా ఈజ్ ఇనఫ్, అది మీకు మంచి స్మెల్ని ఇస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మనం మైదా తీసుకోవాలి. 1 హోల్ కప్ ఆఫ్ మైదా తీసుకున్నాం కదా, దీన్ని బాగా జల్లించి వేయాలి. జల్లించడం వల్ల మనకి ఏరేషన్ పెరుగుతుంది, ఇంకా మనకి ఉండలు కట్టడం కూడా ఉండదు. సో కోకోవాని కూడా మైదాని జల్లించినట్టే జల్లించుకోవాలి. ఎస్పెషల్లీ మైదా కన్నా కోకోవాకి ఉండలు కొట్టే నేచర్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి నెమ్మదిగా కలుపుతున్నాం అన్నమాట. సో అలా జాగ్రత్తగా కలిపి ఒక డౌ లాగా తయారు చేయాలి మనం. అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా లోపలికి తీసుకొచ్చి కలిసేలాగా చూడండి. సో ఇలా కలిసాక ఇప్పుడు కొంచెం చాక్లెట్ చిప్స్ వేయండి. ఈ చాకో చిప్స్ వేసాక ఇంకా చేత్తో దగ్గరికి తెచ్చుకోండి. ఉండల్లాగా మనం కట్టాలన్నమాట, చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. సో అదిగోండి నెమ్మదిగా కలుపుకుంటున్నాం కదా. ఇప్పుడు చిన్న డవ్ తీసుకొని చిన్న బాల్ లాగా చేసుకొని రౌండ్గా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకున్నాక కొంచెం ఫ్లాటెన్ చేయాలి. అదిగోండి ఇప్పుడు మనకి కుకీ షేప్ వచ్చేస్తుంది. మీకు ఇష్టం ఉంటే కుకీ కట్టర్తో కూడా చేసుకోవచ్చు, ఒక చపాతీలాగా మొత్తం డౌనీ చేసేసి. నేను ఈసారికి ఇలా రౌండ్గా చేస్తున్నాను. అదిగోండి అలాగే ఇంకొకటి కూడా షేప్ చేసుకుంటున్నా, అలా ఫ్లాట్గా అనమాట. అదిగోండి. సో ఇదిగోండి అయిపోయాయి కదా. నెక్స్ట్ దీని మీద చాకో చిప్స్ పెట్టండి. మెత్తగానే ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా చాకో చిప్స్ గుచ్చచ్చు, వాటి మీదకి అంటుకుంటాయి. నెమ్మదిగా. సో ఒక కుకీలోని ఎన్ని చాకో చిప్స్ వేసినా మంచి టేస్ట్ని ఇస్తుంది. మనకి ఎంత చాక్లెట్ ఉన్నా ఇంకా చాక్లెట్ యాడ్ చేయడానికి ఎప్పుడు మనం హెజిటేట్ చేయం కదా. సో ఇట్ ఓన్లీ బ్రింగ్స్ ద డెలీషియస్ టేస్ట్ కాబట్టి.
సో చాకో చిప్స్ అన్నీ పెట్టేసాము. ఇప్పుడు ఓవెన్‌లోనే ఆల్రెడీ నేను ప్రీహీట్ చేశాను 180 డిగ్రీస్‌కి. ఒక 8 మినిట్స్ అలాగా ప్రీహీట్ చేసి ఉంచాను. ఇప్పుడు ఇది ఆహ్, వ 180 డిగ్రీస్‌కి పెట్టి ఒక 15 మినిట్స్ బేక్ చేస్తా అనమాట. 15 మినిట్స్ పెట్టేస్తే మనకి డెలీషియస్ కుకీస్ అయిపోతాయి. అదిగోండి నెమ్మదిగా బేక్ అవుతున్నాయి కదా! సో ఇదిగోండి మన చాక్లెట్ కుకీస్ వచ్చాయి. చాలా డెలీషియస్‌గా కనిపిస్తున్నాయి కదా! అసలు కిచెన్ అంతా మంచి వాసనతో నిండిపోయింది. ఈ వెనిల్లా చాక్లెట్ స్మెల్. ఇదిగోండి డెలీషియస్ చాక్లెట్ కుకీస్. తప్పకుండా ట్రై చేయండి. బయట కొనే కన్నా మనం హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఇందాకే అనుకున్నాం కదా! ఎంత చాక్లెట్ ఏసినా మనకి ఇంకా యాడ్ చేసినా మనకి తప్పలేదనిపిస్తుంది. సో అలా కొంచెం చాక్లెట్ సాస్‌తోని కూడా మనం తినొచ్చు ఈ కుకీస్‌ని. ఇదిగోండి ఇలా విరపగానే టక్కున ఇలా విరుగుతుంది. ఇలా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. చాలా బావుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. సో థ్యాంక్ యూ.